భిన్నమైన పరిస్థితుల్లో 17 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాం. ఎందుకన్నానంటే భిన్నమైన పరిస్థితులని చాలా సమస్యల సుడిగుండంలో నుంచి మేము పనిచేసే పరిస్థితికి వచ్చాం. పెట్టుబడుల కోసం, మన యువత భవిష్యత్తు కోసం కన్న కలలు ఒక్కొక్కటి నిజం అవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది నాకు అనుభవం ఉంది, చేశాం, మళ్ళీ హామీ ఇస్తున్నా. సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ని మళ్ళీ బిల్డప్ చేస్తారని నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. అది ఇప్పటికి కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది. ఇంకొక పక్క పెట్టుబడులు తెచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం. 20 లక్షల మందికి ఉద్యోగాలంటే చాలామంది అవహేళన చేశారు. ఆ దిశగా ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు నుంచి మీరు చూస్తే ఇప్పటికే చాలా వేసాం, ఫౌండేషన్లు వేసాం, ప్రారంభాలు చేసే పరిస్థితికి వచ్చాం. ఈ వారం అంతా కూడా రాష్ట్రం మొత్తం పెట్టుబడుల వెల్లువ, పండగ వాతావరణంలో ఇనాగరేషన్లు, ఫౌండేషన్లు వేసుకుంటున్నాం. అయితే ఒక్కొక్కసారి గతాన్ని గురించి ఆలోచించకపోతే భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోలేం. గత పాలకుల విధ్వంస విధానాలతో పరిశ్రమలు మూతబడ్డాయి, పారిశ్రామికవేత్తలు పారిపోయారు. అంతేకాదు, మా తమ్ముడు అరుస్తున్నాడు. ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే బుద్ధుండే ఎవరు కూడా చేయరు ఇలాంటి తప్పుడు పనులు. కావాలని చెప్పి కరెంటు ఉత్పత్తి చేసే సోలారు కంపెనీలు ఎంఓయూలు చేశాం. కరెంటు ఉత్పత్తి అవుతుంది. కరెంటు ఉత్పత్తి తీసుకోకుండా వాళ్ళవన్నీ క్లోజ్ చేయమన్నాడు. కరెంటు క్లోజ్ చేయలేరు, ఎందుకంటే ఎండకు వచ్చే కరెంటు వాడుకోకపోతే నష్టం. గవర్నమెంట్కి ఒక ఆబ్లిగేషన్ ఉంది. ఆ ఆబ్లిగేషన్ ఒకవేళ వాడుకోకపోతే వాళ్లకు నష్టపరిహారం కట్టియాలి. ఎవరు చెప్పినా వినలేదు, వితండవాది. వినకపోతే ఏమైందని మీరు ఆలోచిస్తే కోర్టు మొట్టికాయలేసి ఇందులో ఏమీ జరగలేదు, నువ్వు తప్పుడు నిర్ణయాలు చేస్తున్నావు, నువ్వు వాళ్ళందరికీ కాంపన్సేషన్ కట్టియాలని కరెంటు వాడుకోకుండా పారిశ్రామికవేత్తలకు 9,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన పన్నులు వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే 9,000 కోట్లంటే కనీసం మా ఆడబిడ్డలకు ఇంటికి ఒక 10,000 ఇచ్చుంటే ఎంత ఆనందంగా ఉండేవాళ్ళో మీరే ఆలోచించుకోవాలి. ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటి ఉదాహరణలు 1-2 కాదు. ఏదైతే ప్రజావేదిక కూల్చడంలో ప్రారంభించిన విధ్వంసం రాష్ట్రమంతా కూడా కొనసాగే పరిస్థితికి వచ్చింది. దాంతో ఈరోజు ఆదాయ వనరులు లేకుండా రాష్ట్రం అన్ని విధాల సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈరోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది. అన్నీ తెలిసిన డాక్టర్ని, నాకే నాడి అంతుపట్టలేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా మీరు అనుకుంటారు అన్నీ అయిపోతున్నాయని. చాలా కష్టపడుతున్నాం, అన్నీ చక్కదిద్దుతున్నాం, అక్కడి నుంచి అనేక సవాళ్ళను అధిగమిస్తున్నాం, వ్యవస్థలన్నీ ఘాట్లో పెట్టుతున్నాం. మళ్ళీ మనం వచ్చాం కాబట్టి ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చింది. నేను కూడా పోయి చెప్పాను, రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు ఉండవు, ఇది నా గ్యారంటీ, ఇది మా రాష్ట్రం, తప్పకుండా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను. దాంతో మళ్ళీ బ్రాండ్. ఒకప్పుడు ఏపీ అంటే చీచీ అనేవాళ్ళు, ఇప్పుడు ఏపీ అంటే భలే భలే అనే పరిస్థితికి వచ్చారు.
ఇప్పుడే మీరు చూశారు, రిలయన్స్ మొదలుకొని అందరూ క్యూ కట్టే పరిస్థితికి వచ్చారంటే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నా ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సెప్టెంబర్లో ప్రారంభించిన ఫ్యాక్టరీని ఫిబ్రవరిలో ఇనాగరేషన్ చేస్తున్నారంటే అది ఈ ప్రభుత్వ విధానం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి ఒకటి రెండు కాదు, గూగుల్ లాంటి సంస్థ విశాఖపట్నానికి వస్తూ ఉంది. దగ్గర దగ్గర 15 బిలియన్ US పెట్టుబడి. మన దేశంలో మొట్టమొదటిసారిగా 15 బిలియన్ అంటే 1,40,000 కోట్ల రూపాయలు విదేశ పెట్టుబడి వచ్చిన ఏకైక పరిశ్రమ, ఏకైక ఇండస్ట్రీ గూగుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ అయ్యాయంటే అనుభవం, సంకల్పం, చిత్తశుద్ధి, కష్టపడి పనిచేయడం, టీం వర్క్. ఇప్పుడు నేను ఒక్కడే చేయలేను. ఇక్కడ ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే ఇక్కడ పెట్టాలని అడిగాం. ఉగ్ర నరసింహారెడ్డి మీకు వచ్చి మెసేజ్ ఇచ్చి రిలయన్స్ వస్తుందంటే ఇక్కడ ముందుండి వాళ్లకు భూమి ఇప్పించి ఇబ్బందులు లేకుండా చేస్తే ప్రభుత్వ యంత్రాంగం దాన్ని ఎక్కడికక్కడ ఆర్డర్స్ ఇచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ కూడా అంతే. ఒక MSME పార్కు పెట్టాలంటే ఇక్కడ ల్యాండ్ ఉందని చెప్పి కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేసి దీనికి ఈరోజు శంకుస్థాపన చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నాకు ఒక ఆనందం, ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇంకో పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ కూడా ముగ్గురం కలిసి ఆ రోజు కూటమి పెట్టాం. నరేంద్ర మోడీ గారు కొన్ని పాలసీలన్నీ తీసుకొస్తున్నారు. ఆయన ఏ పాలసీ తీసుకొచ్చినా దాన్ని హైజాక్ చేసి మొదట ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. పాలసీ కేంద్రాన్ని, కేంద్రం ఎక్కడ చేయాలంటే ఎక్కడెక్కడ అమలు చేయాలి. వాళ్ళకి రాష్ట్రాలు ఉండవు, కేంద్రానికి రాష్ట్రాలు అమలు చేయాలి. కాబట్టి దానికి ముందు వరుసలో నేనుండి దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు నేను చేసే పనులన్నిటి కూడా సహకరిస్తూ ఇంకా బాగా చేయండి సార్ అని చెప్పి నాకు సహకరించే పరిస్థితికి వచ్చాడు. ఇటీవల కాలంలో లోకేష్ వచ్చాడు. ఆయన కూడా బాగా చదువుకొని వచ్చాడు. చదువుకున్న తర్వాత ఏదైనా నేను ఒక మాట చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5-6 సార్లు వెళ్ళి వాళ్ళని మెప్పించి ఆ పని అయిపోయే వరకు పట్టు వదలని విక్రమార్కుడిగా పనిచేసి సాధించుకొని వస్తున్నాడు. అంటే ఆ కాంబినేషన్లో ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, నేను నాయకత్వం ఇచ్చి ఎక్కడికక్కడ చెప్తా ఉంటే, ఆలోచనలు చెప్తా ఉంటే దోసుకెళ్లే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను అన్నాను, నా జీవితంలో మరుపురాని రోజు చరిత్రలో మళ్ళీ 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను, కానీ 3 సార్లు ఎన్ని పనులు చేశానో అన్ని పనులు రాబోయే 10 సంవత్సరాల్లో చేసే శక్తిని, సామర్థ్యాన్ని భగవంతుడు ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు 50 MSME పార్కులు, కొన్ని ఇనాగరేషన్లు 87 ప్లేసుల్లో చేశాం. ఇంత మునిపై 55 MSME పార్కుల్ని ప్రారంభించాం. ఇంకొక 70 చేయాలి. జనవరికంతా కూడా 70 కూడా పూర్తవుతాయి. అంటే 175 నియోజకవర్గాల్లో 175 MSME పార్కులు పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీ అందరి కోసం మీరు చూస్తే APIIC 21 ఇంజనీరింగ్ వర్కులకు మనం శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇంకో పక్క 1597 సంస్థలు, MSME సంస్థలు ఈరోజు మనం
అవన్నీ కూడా శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇవి కాకుండా ఈ వారంలో 99 కంపెనీలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా 2,65,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఇంకో పక్కన ఈరోజు 25 సంస్థలు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇందులో కూడా మీరు చూస్తే 25,695 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 74 సంస్థలు శంకుస్థాపన చేస్తున్నాం. 2,39,000 కోట్లు పెట్టుబడులు వస్తాయి. ఈరోజు మనం చేసే పనుల వల్ల 2 లక్షల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది. అది చూసినప్పుడు చదువుకున్న పిల్లలు ఒకప్పుడు అమెరికాకు పోయేవాళ్ళు, ఇప్పుడు అమెరికాకు పోయే పిల్లలు కూడా ఇండియాలోనే పనిచేసుకునే అవకాశం, మన కనిగిరిలోనే పనిచేసుకునే అవకాశం వస్తుంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఉత్తరాంధ్రలో 8, కోస్తాంధ్రలో 6, దక్షిణ కోస్తాలో 6, రాయలసీమలో 8 సంస్థలు చొప్పున 28 సంస్థల్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ, యువతందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి వారందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు గ్రీన్ కో, అలయన్స్ టైర్, అదే మాదిరిగా సియాల్ సోలార్, జయరాజ్ ఇస్పాత్, రిలయన్స్ బయో ఎనర్జీ, రిలయన్స్ ఇప్పుడే మీరు చూశారు ఏవైతే కొత్త ఫ్యాక్టరీ కూడా తీసుకొచ్చారు, లారస్ ల్యాబ్స్, ఇండిక్యూబ్ వంటి సంస్థలను ఈరోజు ప్రారంభించుకున్నాం. ఇంకో పక్క నేను ఎప్పుడు కూడా టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు టెక్నాలజీది. నేను ఈరోజు మాట్లాడడం కాదు, 30 సంవత్సరాల కంటే ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క ప్రభావం చెప్పిన వ్యక్తినని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు చెప్తే ఎవరూ నమ్మలేదు. కొంతమంది ఎగతాళి చేశారు. నన్ను 420 అయ్యారు, వాళ్ళు 420లుగా మారిపోయారు. అది వాళ్లకు నాకు వ్యత్యాసం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే 6-7 దేశాల్లోనూ ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటర్లు. అలాంటి క్వాంటమ్ కంప్యూటరు మొట్టమొదటిసారిగా మన దేశంలో అమరావతికి తీసుకొచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మెషిన్ పెట్టారు. ఎక్కడ పెట్టాలో ఆలోచించే లోపలనే ఆ క్వాంటమ్ కంప్యూటర్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి జనవరిలో ప్రారంభం అవుతుంది. దానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అంతటితో ఆగలేదు. క్వాంటమ్ వ్యాలీ అన్నాను. క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. రాబోయే 2 సంవత్సరాల్లో ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లు మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి చేసి పంపించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో 1-2 దేశాలే అమెరికా, జపాన్ ఉంటే ఆ సరసన మనం చేరబోతున్నాం. ఇంకో పక్క ఒకప్పుడు కరెంట్ అంటే మీరంతా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇప్పుడు దర్జాగా మీ ఇంటి మీదే మీరు కరెంటు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీ కూడా ఇక్కడి నుంచే మీ ఫ్యాక్టరీల నుంచే కరెంటు తయారు చేసుకోవచ్చు. ఆ స్టేజ్కి వచ్చాం. అందుకే గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం. ఇక్కడే రిలయన్స్ వచ్చారు, బయోఫ్యూయల్ పెట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సోలార్ పెడుతున్నాం, విండ్ ఎనర్జీ పెడుతున్నాం. అదే మాదిరిగా హైడల్ కింద పంప్డ్ స్టోరేజ్ పెట్టి కరెంటు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేయడానికి, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తాం. పొల్యూషన్ లేకపోతే ఆక్సిజన్ కానీ ఎక్కువ పీల్చుకుంటే ఎక్కువ రోజులు జీవించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి
స్వచ్ఛమైన గాలి ఇలాంటివన్నీ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. టెక్నాలజీలు ఇంతే కాదు, డ్రోన్ సిటీకి వెళ్తున్నాం. డ్రోన్ సిటీ వల్ల మొన్న చూశారు మీరు, సింధూర్లో యుద్ధం జరిగితే మన ప్రధానమంత్రి గారు కర్నూలులో తయారు చేసిన డ్రోన్ పంపించి సింధూర్లో ఏదైతే టెర్రరిస్టుల్ని చంపాలనో చంపి తిరిగి మళ్ళా వచ్చిందంటే అది ఈ డ్రోన్ యొక్క ప్రభావం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో ఎక్కడా లేదు డ్రోన్ సిటీ. మొట్టమొదటిది కర్నూలులో, ఓర్వకల్లో డ్రోన్ సిటీ పెట్టాం. మీకు రాబోయే రోజుల్లో మెడిసిన్స్ కావాలంటే, అర్జెంటుగా కావాలంటే మెసేజ్ పెడితే మీ ఇంటి పైకి ఇమ్మీడియట్గా డ్రోన్లో మెడిసిన్ ఇచ్చే పరిస్థితికి వస్తాం. అంటే అదే కాదు, ఏదైనా సరే మీ పొలాలకి ఎక్కడ తెగులుందో ఆ తెగులు చూసి ఆ తెగులు మీదనే క్రిమి సంహారక మందులు వాడే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు తినే తిండి చూస్తే మొత్తం కూడా ఫెర్టిలైజర్లు లేకపోతే పెస్టిసైడ్స్. దీన్ని తింటే క్యాన్సర్ వస్తుంది. ఈరోజు పంజాబ్ ఉంది. ఒకప్పుడు పంజాబ్లో ధాన్యం పండించేవాళ్ళు, అక్కడి నుంచే ధాన్యం అంతా దేశానికంతా వెళ్ళేది. ఈరోజు పంజాబ్లో మీరు చూస్తే ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేసి ఆ ఫుడ్ తిని అందరికీ క్యాన్సర్ వచ్చి ఈరోజు పంజాబ్ నుంచి ప్రతిరోజు 2 ట్రైన్లు ఢిల్లీకి క్యాన్సర్ పేషెంట్తో పోతున్నారంటే అలాంటి వాతావరణం మనకు వద్దని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మన రాష్ట్రంలో డ్రోన్స్ వాడదాం, పొలాలకు పెస్టిసైడ్ అంటే తెగులు రాకుండా చూద్దాం. తెగులు వచ్చినా ఎక్కడొచ్చిందో అక్కడే వేసి దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి సివిలియన్స్ అప్లికేషన్లు కానీ డిఫెన్స్ కానీ ఎలాంటి డ్రోన్స్ కావాలనో తయారు చేసే బాధ్యత తీసుకుంటాం. ఒకప్పుడు మన దగ్గరనే శ్రీహరికోట సెటిలైట్ లాంచ్ చేసేవాళ్ళం. అక్కడి నుంచి లాంచ్ చేస్తే మనం అందరం ఆనందంగా గర్వపడేవాళ్ళం. ఇది నేరుగా మూన్కి వెళ్ళడం, చంద్రుడి మీద వాళ్ళ పిక్చర్స్ అన్ని తీసి పంపేయడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం చేశారు, డ్రోన్స్ కూడా ప్రైవేట్ సెక్టర్లో కూడా లాంచ్ చేయొచ్చని. అందుకే తిరుపతిలో డ్రోన్ స్పేస్ సిటీ పెడుతున్నాం. ఆ స్పేస్ సిటీలో శాటిలైట్స్ లాంచ్ చేసి ప్రైవేట్ పెట్టి ప్రపంచానికి మొత్తానికి సరఫరా చేసేట్టుగా ఈ స్పేస్ సిటీ వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా సెమీ కండక్టర్ అనేది ఇండస్ట్రీలో అన్నిటికీ అవసరం. మీ సెల్ ఫోన్లకు అవసరం, ప్యాకేజింగ్కి అవసరం, చాలా అన్నిటికీ అవసరం. అలాంటి సెమీ కండక్టర్ కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే ఏరోస్పేస్ అంటే విమానాలు తయారు చేయడం, హెలికాప్టర్లు తయారు చేయడం, అవి చాలా తక్కువ ఉన్నాయి, దానికి కూడా వెళ్తున్నాం. ఇంకో పక్క ఆటోమొబైల్. మీరు మొన్న చూస్తే ఒక బ్యాక్వర్డ్ ఏరియా అనంతపురం, అక్కడ కియా మోటార్ను తీసుకొచ్చాం. ఈరోజు ఆ ప్రాంతం మారే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో అందరూ కార్లు కొనుక్కోవాలని చెప్పి కోరుకుంటున్నా. మీరు కార్లు కొనుక్కోవాలి కానీ అది కూడా ఎలక్ట్రికల్ కార్లే కొనుక్కోవాలి. అది కూడా మీ ఇంట్లో కరెంటు ఉత్పత్తి చేసి ఆ కరెంటే మీరు వాడుకునే పరిస్థితి రావాలి. ఈ రోజులు ఎంతో దూరం లేవు, అలాంటి ఆటోమొబైల్కి కూడా ముందుకు పోతాం. ఇంకో పక్క ఎలక్ట్రానిక్స్. ఈరోజు సెల్ ఫోన్లు వచ్చాయి. ఒకప్పుడు నన్ను ఎగతాళి చేశారు సెల్ ఫోన్ అంటే. ఈరోజు నేను అడుగుతున్నా, అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈరోజు అందరికీ సెల్ ఫోన్లు వచ్చాయి. భార్య భర్తకు సెల్ ఫోన్లు ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా సెల్ ఫోన్తోనే పుట్టారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే వాళ్ళు కూడా ఉండే పరిస్థితిలో లేరు. అలాంటి ఒక నిత్యావసర వస్తువుగా సెల్ ఫోన్లు తయారైంది. సెల్ ఫోన్లు కానీ కరెక్ట్గా పెట్టుకోగలిగితే ఏ పనైనా చేసుకునే అవకాశాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏ ఉన్నాయో అన్నీ తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ని హైటెక్ ఇండస్ట్రీకి ఒక హబ్గా తయారు చేస్తాం. కడాన రోబోటిక్స్ కూడా వెళ్తాం. కొన్ని దేశాల్లో మనుషులు లేరు, మందు కావాలంటే ఎవరు ఇవ్వాలంటే రోబోటిక్ చెప్తే మెషిన్ తీసుకొచ్చి ఇస్తుంది. అది కూడా మనిషి మారిగానే ఉంటుంది. ఇప్పుడు అలాంటి కొత్త కొత్త ఇండస్ట్రీస్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మన రాష్ట్రంలో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. బీపీసీఎల్ వచ్చింది, రిలయన్స్ వచ్చింది, గూగుల్, టీసీఎస్, ఆర్సీఆర్ మిత్తల్ లాంటి కంపెనీలు వచ్చాయి. లూలు ఫుడ్ ప్రాసెసింగ్లో వాళ్ళు కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. నేషనల్ లెవెల్లో ఇంపార్టెంట్ కంపెనీలన్నీ, ప్రపంచ స్థాయిలో ఉండే ఇంపార్టెంట్ కంపెనీస్ అన్నీ మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది. 17 నెలలు 12 సార్లు ఎస్ఐపిబి పెట్టాం. 8,70,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు, 8,40,000 మంది ఉద్యోగాల కోసం క్లియర్ చేశాం. నేను దీంతో తృప్తి పడడం లేదు. రేపు విశాఖపట్నంలో 14-15 భాగస్వామ్య సదస్సు పెడుతున్నాం. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కామర్స్ డిపార్ట్మెంటు మనము కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 50 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. 532 మంది వస్తున్నారు. దగ్గర ఈ 2 రోజుల్లో 9 నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ ఎంఓయూలు చేసుకోబోతున్నాం. ఒక 8 నుంచి 10 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇవన్నీ చేస్తూనే నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఆ ఆలోచన మీరు ఒక్కసారి చూస్తే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను మీకు, ఇదే మారిగా ఉపన్యాసాలు ఇస్తూ, ఒక కుటుంబంలో ఒక ఐటీ ఉండాలని కోరుకున్నాను. నా మాట నమ్మి చదివించారు. చదివించిన కుటుంబాలు బాగుపడ్డాయి. ఇప్పుడే ఇక్కడ ఇంజనీరింగ్ చదివాడు. అతను ఇంజనీర్ చేశాడంటే ఆ రోజు నేను తీసుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు, ఉద్యోగాలు చేశారు, అక్కడి నుంచి పరిశ్రమలు పెట్టారు, ఆంటర్‌ప్రెన్యూర్స్గా మారారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, లండన్లో ఉండే బ్రిటిష్ పీపుల్ కంటే, ఆస్ట్రేలియాలో ఉండే ఆ దేశస్తుల కంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే ఏకైక జాతి తెలుగు జాతి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఎన్నేండ్లు? 25 ఏళ్ళు. నేను మారలా, పరిస్థితులు మారాయి. ఆ రోజు నేను అనుకోకపోతే జరిగేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నా. అలాంటి వాతావరణాన్ని ఇప్పుడు ఇక్కడ తీసుకురావాలి. ఆ రోజు నేను చెప్పింది వన్ ఫ్యామిలీ వన్ ఐటీ. ఈరోజు నేను చెప్పేది వన్ ఫ్యామిలీ వన్ పారిశ్రామికవేత్త. ఆ రోజు నేను మాట్లాడింది ఐటీ, ఈరోజు మీకు చెప్పేది ఏఐ. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు వాడాలి. మీ అవసరాలు తీర్చడానికి ఏఐ ఆల్గరిథమ్స్ రాయాలి, పిల్లలంతా రాయాలి, యూజ్ కేసెస్ తయారు చేయాలి. అప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడే మీరు చూస్తున్నారు పెదవూర్లపాడు, ఇక్కడ మంచి ఇండస్ట్రియల్ పార్క్ వస్తూ ఉంది. ఇప్పుడే నేను మాట్లాడాను, ఇక్కడే పక్కనే నేషనల్ హైవే వస్తుంది, రామాయణపట్నం పోర్ట్ వస్తుంది, రేపు రాబోయే రోజుల్లో పామరుకు రైల్వే స్టేషన్ వస్తుంది, రేపు రాబోయే రోజుల్లో మీకు ఏ మాత్రం అనుమానం లేదు, నీళ్లు కూడా వెలుగొండ నీళ్లు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయబోతున్నాయి.
96లో నేను ప్రారంభించాను, ఫౌండేషన్ వేసా. 2026కు మీకు నీళ్ళిచ్చే బాధ్యత నాది. ఇది గాని అయితే మీ జీవితాల్లో కనిగిరి కనక పట్టణమే అవుతుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాష్ట్రాన్ని మొత్తం ఆలోచిస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను. పరిశ్రమలంటే కొన్ని ప్రాంతాల్లోనే కాదు, వెనుకబడిన ప్రాంతాల్లో రావాలి. నీళ్ళంటే కొన్ని ప్రాంతాలకే కాదు, కరువు ప్రాంతాలకు రావాలి. అందుకే ఈరోజు మీరు చూస్తే దీనిపైన రాజీ లేని పోరాటం చేస్తున్నాను. మొన్నే రాయలసీమ, ఒకప్పుడు రాళ్లసీమ ఎడారిగా మారిపోతుందన్నారు. ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా, రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాల సీమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా మార్కాపురం ఏరియా, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, వెలుగొండపాలెం ఇవన్నీ కూడా కరువు ప్రాంతాలు, నీళ్ళే ఉండేటివి కాదు. నేను వస్తే ఒకే మాట అడిగారు, సార్ మీరు ఏం చేస్తారో మాకు నీళ్ళు ఇవ్వండి, శ్రీశైలం నుంచి నీళ్లు తెమ్మని అడిగారు. నేను అన్నా సాధ్యమా అన్న అప్పట్లో. సాధ్యమా అంటే లేదు సార్, ఎప్పుడో ఒకసారి మీరు ఉన్న నీళ్లు కొన్నన్నా ఇవ్వండి, 5 ఏళ్లకు ఒకసారి ఇవ్వండి, మాకు కరువు లేకుండా బతికే అవకాశం ఉంటుంది, లేకుంటే తాగేదానికి నీళ్లు ఎడారిగా మారిపోతుందంటే ఆ రోజు నేను ఫౌండేషన్ వేసా. నేనే కానీ 19లో కంటిన్యూ అయి ఉంటే 20కి మీకు నీళ్లు వచ్చేటివి. దానివల్ల ఈరోజు ఒక 6-7 ఏళ్ళు వెనక్కిపోయింది. అయితే శ్రీశైలం నుంచే కాదు, గోదావరి నీళ్లు కూడా తాగిచ్చి మీకు తీసుకొచ్చి మీకు తాగిస్తా. గోదావరి, శ్రీశైలం 2 వస్తాయి. ఈ 2 వస్తే ఒకసారి ఊహించుకోండి మీరు, ఈ ప్రాంతంలో కరువు అనే మాట ఉంటుందా తమ్ముళ్ళు అని. కానీ మీలో ఒక ఆలోచన రావాలి, కులము, మతము, ప్రాంతం ఇవన్నీ పోవాలి. ఎవరు అభివృద్ధి చేస్తారో, ఎవరు భవిష్యత్తుకు నాంది పలుకుతామో వాళ్ళకు అండగా మనం ఉంటే మన అభివృద్ధి అవుతుంది. వైకుంఠపాళి జరగకుండా ఉండుంటే 2000కు నీళ్లు వచ్చేటివి ఇక్కడికి. మీరు వైకుంఠపాళి ఆట ఆడారు, మధ్యలో గ్యాప్ వచ్చింది, మీ కష్టాలు అట్నే ఉండిపోయే పరిస్థితికి వచ్చాయి. భవిష్యత్తులో అందుకే రాష్ట్ర ప్రజలకు అడుగుతున్నా, సూపర్ 6 ఇస్తున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని కష్టాలున్నా అది నాకే పరిమితం, కానీ మీ ముఖాల్లో ఆనందం చూడాలని చెప్పి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు చాలా ఇబ్బందులు ఉండేటివి, ఇప్పుడు సుపరిపాలన, టెక్నాలజీ వాడుతున్నా. లాస్ట్ మైల్లో ఉండే అధికారి కూడా సరిగా పనిచేయకపోతే వారానికి 2 గంటలు నేను ఆర్టీజీఎస్లో కూర్చొని డేగా కన్ను పెడుతున్నా. ఎవరు సరిగా పనిచేశాడు, ఎవరు పనిచేయలేదు, మీకు మెచ్చిన విధంగా చేయించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరికీ మెసేజ్లు వస్తున్నాయా గవర్నమెంట్ నుంచి? IVRS వస్తున్నాయా మీ అందరికీ? వస్తున్నాయంటే చేలిపైకి ఎత్తండి. శభాష్. అటు గవర్నమెంట్ నుంచి పని వస్తాయి, పార్టీ నుంచి కూడా వస్తాయి. నేను నాకు కావాల్సింది మీ సంతోషం, మీ భవిష్యత్తు. దానికోసమే టెక్నాలజీకి పదును పెట్టా, ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో నన్నెవ్వడూ మోసం చేయలేరని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచిదవునా కాదా? దీనివల్ల మీకు లాభం అవునా కాదా? ఏ పనికి ఎక్కడికి పోయే పని లేదు. నీ ఫోన్ చాలు,
పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే అడుగు పెట్టక్కర్లా, నీ ఫోన్లో కొడితే నీకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా నీకు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. టికెట్లు కావాలన్నా, దర్శనానికి ఏర్పాట్లు కావాలన్నా అన్నీ కూడా ఆన్లైన్లోనే బుక్ అయిపోతాయి. ఆర్టీసీ బస్సుల్లో ఫ్లైట్ టికెట్స్ కానీ, రైల్వే టికెట్స్ కానీ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మీకు ఏ బాధ లేదు. కానీ మీరు ఇంట్లో పడుకొని సోమరిపోతులైతే మాత్రం అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. హార్డ్ వర్క్ మానేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. నేను అండగా ఉంటా. ఓసారి మీకు డౌట్ వస్తే నన్ను ఒకసారి తలుచుకొని మీ ఫోను తీసుకోండి, ఆటోమేటిక్గా పనులు అయిపోతాయి. కాబట్టి ఇలాంటి విధానం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన సమస్య రెవెన్యూలో ఎంటాడుతూ ఉంది. దాని మీద కూడా శ్రద్ధ పెట్టా. అవసరమైతే కొరడా కూడా తీసుకుంటా. అది పరిష్కారం అయ్యే వరకు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది, ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తే కొత్తగా నేను ఒక వ్యవస్థను తీసుకొచ్చాను. ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం చేయాలంటే మాటల్లో కాదు. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి టాటా గ్రూప్ చైర్మన్ని అందులో లీడ్ చేయమని కోరాను. ఇది కాకుండా 5 ప్రాంతాలకు 5 స్పోక్ మోడల్ పెట్టాను. విశాఖపట్నం 3 జిల్లాలు, రాజమండ్రి గోదావరి జిల్లాలు, విజయవాడ గుంటూరు కృష్ణా జిల్లా, తిరుపతి, ఇక్కడి నుంచి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాయలసీమ మొత్తం కలిసి కడప, కర్నూలు, పాత జిల్లాలు అనంతపూర్ కలిపి అనంతపూర్లో పెట్టాను. విశాఖపట్నం జిఎంఆర్ లీడ్ చేస్తాడు, రాజమండ్రి గ్రీన్కో లీడ్ చేస్తారు, విజయవాడ మెగా లీడ్ చేస్తారు, తిరుపతి అదాని లీడ్ చేస్తారు. అదే మాదిరిగా అనంతపూర్ వచ్చి జిందాల్ లీడ్ చేస్తారు. ఇందులో ఒక యూనివర్సిటీ కూడా తీసుకొచ్చాం. తిరుపతి ఉందంటే ఐఐటిని తీసుకొచ్చాను. ఇలాంటి యూనివర్సిటీలు తీసుకొచ్చి అదే మరి వెంచర్ క్యాపిటల్ తీసుకొచ్చాను. అంటే ఎవరైనా పెట్టుబడి లేకపోతే మీ షేర్ కూడా వాళ్లే పెట్టే విధంగా వెంచర్ క్యాపిటల్ కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్క మెంటరింగ్, మీకు ఎప్పటికప్పుడు గైడ్ చేయడానికి మెంటర్స్ని కూడా తీసుకొచ్చాం. వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ ఒక బ్యాంకర్ను కూడా పెట్టాం. ఈరోజు ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలంటే తమ్ముడు ఇప్పుడు ఎంఎస్ఎంఈ పెడుతున్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ అడగకుండా 80% వాళ్లే డబ్బులు రీఎంబర్స్ చేస్తారు ఎవరన్నా కానీ సిక్ అయిపోతే. దానికి 15% నేను యాడ్ చేశాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అంటే బ్యాంకులకు గ్యారంటీ 95% ఎవరైనా కానీ సరిగా చేసుకోలేకపోతే ఆ డబ్బులు కట్టే బాధ్యత గ్యారంటీ మేము ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి డబ్బుల ప్రాబ్లం లేదు. మీరు చేయాల్సింది దీంతో మీరు చూస్తే జిల్లా వారికి ఒక సొసైటీ ఉంటుంది. తిరుపతిలో ఇది ఉన్న జిల్లా కలెక్టరు, జిల్లా మంత్రి జిల్లా లెవెల్లో వాళ్ళు చేస్తారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఇలాంటి ఇండస్ట్రియల్ పార్కులు పెట్టాం. ఇక్కడి నుంచి మీరు చూస్తే స్టూడెంట్స్ స్కూల్లో ఉన్నారు, కాలేజీల్లో ఉన్నారు, మా డాక్రా సంఘాలు ఉన్నారు. నేనే ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టాను. మా వాళ్ళ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి. ఆ రోజే పొదుపు ఉద్యోగం నేర్పించాను. దగ్గర 50,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకొని ₹1 కూడా ఎగ్గొట్టకుండా తిరిగి రీపే చేసే ఏకైక వ్యవస్థ నా తెలుగింటి ఆడబిడ్డలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీంతో విశ్వాసం పెరిగింది. ఎంత కావాలనో అప్పిస్తారు. ఇంకో పక్క 25,000 కోట్ల రూపాయలు మీ పొదుపు డబ్బులు మీ దగ్గర ఉంది. కాబట్టి మీకు పెట్టుబడికి పెద్ద సమస్య లేదు. మిమ్మల్ని అందరినీ ఇంటికొక పారిశ్రామికవేత్తం చేయాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం 1,00,000 మంది ఆడబిడ్డల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలనేది నా సంకల్పం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఆడబిడ్డల్లోనే మైథిలి ఇప్పుడే మాట్లాడింది.
మీరు ఎలాంటి పని చేయాలన్నా మీ ఊర్లో ఉండే ముడి సరుకుల ఆధారంగా మీ తెలివితేటల ఆధారంగా మీరు ముందుకు పోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఎప్పుడూ చెప్పాను, 8వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి పిల్లలందరూ మీరు ఆలోచించాల్సింది విభిన్నంగా ఆలోచించాలి. మామూలు పుస్తకాల్లో చదువుకుంటూ కూర్చుంటే మీకు నాలెడ్జ్ పెరగదు. మీరు చదువుకున్నది మీ పరిసరాల్లో ఒకసారి చూసి ఏ విధంగా విభిన్నంగా ఆలోచించి ఇన్నోవేటివ్గా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో మీరు ఆలోచించుకోవాలి. మొన్న ఒక స్టూడెంట్ అతను చేశారు, 7వ తరగతి చదువుతున్నాడు. 7వ తరగతి చదువుతుంటే ఇంట్లో వాళ్ళ మదరు వాళ్ళందరూ కూడా పాలు కాస్తారు, స్టవ్ వెలిగిస్తాం, పాలు పొంగుతాయి. ఒక 2 నిమిషాలు పక్కకు పోతే ఎక్కువ మంట వచ్చినప్పుడు పొంగిపోతాయి. ఆ స్టూడెంట్ అక్కడి నుంచి ఒక ఇన్నోవేషన్ కనిపెట్టాడు. ఆ ఇన్నోవేషన్ ఏంటంటే ఆ స్టవ్లోనే ఒక మెకానిజం పెట్టి పాలు పొంగకుండా ఉండడానికి ఒక మెకానిజం కనిపెట్టాడు. అది ఇన్నోవేషన్ అంటే. పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది అది. మీలో ఒక వినూత్నమైన ఆలోచన రావాలి. సమస్యకు పరిష్కారం ఇన్నోవేషన్ ద్వారా మీరు తీసుకురాగలిగితే అదే నిజమైన తెలివితేటలు. అలాంటి ఆలోచన పిల్లలకు రావాలని మరొక్కసారి కోరుకుంటున్నా. మొన్న మీరు చూశారు, మీ ఊర్లో కూడా ఆపరేట్ అవుతుంది. ఒక అతను ఐఐటి చదువుకున్నాడు, వాళ్ళ నాన్న తెలుగుదేశం కార్యకర్తని. ఆయన ఏం చేశాడంటే చదువుకున్న తర్వాత ఏం వ్యాపారం చేయాలని ఆలోచించి ర్యాపిడో సంస్థ పెట్టాడు. ర్యాపిడో ఏంటి పెద్ద ఆలోచన కాదు ఇది. అందరికీ మోటార్ బైకులు ఉన్నాయి, అందరికీ ఆటోలు ఉన్నాయి, ప్రజలందరికీ ఆటో కావాలి, రవాణా సౌకర్యం కావాలి. అందరినీ ఆన్లైన్లోకి తీసుకొచ్చి ఎవరికి వాహనం కావాలంటే ఎక్కడ కావాలని ఇచ్చే మెకానిజం తీసుకొచ్చాడు. దానివల్ల 4-5 బిలియన్లు అంటే ఒక 6-7 సంవత్సరాల్లో 10 ఏళ్లలోనే దగ్గర 20,000-30,000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఆలోచన ఒక ఆలోచన, అదే ఇన్నోవేటివ్ ఆలోచన, అదే అతన్ని పారిశ్రామికవేత్తగా మార్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఆలోచనలకు నేను కూడా మీకు దోహదం చేస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు ఇవన్నీ చెప్తా ఉంటాం. ఈరోజు రైతులు ఉన్నారు, మీరు కూడా ఆలోచించుకోవాలి. మీరు కూడా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టి మీరు పండించే పంట మధ్యవర్తులు లేకుండా నేరుగా మీరే మార్కెట్కి పంపించడం కానీ లేకపోతే మీరే పరిశ్రమలు పెట్టుకునే పరిస్థితికి రావాలి. ఆ విధంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఆలోచన విధానం మారాలని చెప్పి కోరుకుంటున్నా. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము తీసుకొస్తాం. రాయలసీమలో హార్టికల్చర్, కోస్ట్లాంధ్రాలో అక్వాకల్చర్, అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీసెస్ పైన పెద్ద ఎత్తున ముందుకు పోతాం. నేను చేసే అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాములు చేయాలనుకుంటున్నాను. మీరు మొన్న చూశారు, రాజధాని 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు భూమి ఉదాత్తంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. ఇప్పుడు డెవలప్మెంట్ చేసి తిరిగి వాళ్ళకి ఇస్తున్నాను. మామూలుగా 20-30 లక్షల రూపాయలు చేసే ఆస్తి ఈరోజు తిరిగి వాళ్ళకు కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చే పరిస్థితికి వచ్చామంటే అది అభివృద్ధి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కొంతమంది ముందుకు వచ్చారు. ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నేను ఒక పిలిపిస్తే వాళ్ళే ఏం చేశారంటే 100 ఎకరాలుంటే ఒక పార్కు తయారు చేసుకుంటున్నారు. పార్కు తయారు చేసి ఎవరు పరిశ్రమలు పెట్టాలంటే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇన్సెంటివ్స్ కావాలనో మేము ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అనేకమైనటువంటి విధానాల ద్వారా ఒక్క ఎంఎస్ఎంఈ ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఇంకో పక్క ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి పరిశ్రమలు వస్తే ఈరోజు కనిగిరి వెనుకబడిన ప్రాంతం, కరువు ప్రాంతం, ఇక్కడి నుంచి వలసపోయిన వాళ్ళు మాత్రం బాంబేకి పోయారు, హైదరాబాద్ పోయారు, చాలా వేరే ప్రాంతాలకు పోయి అక్కడ డబ్బులు సంపాదించుకొని మళ్ళా ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు.
ఆ పెట్టుబడులు ఇక్కడ పెట్టండి, ఇక్కడ కూడా డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తానని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రానికి కొన్ని వనరులు బాగా ఉన్నాయి. అయితే వనరులుగా ఉంటే లాభం లేదు. ఆ వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే విశాఖపట్నం ఎకనామిక్ రీజన్గా తయారు చేశాం. అమరావతి రీజన్లో మీ యొక్క ప్రకాశం జిల్లా వరకు ఒక రీజన్గా తయారు చేస్తున్నాం. నెల్లూరు నుంచి కర్నూలు వరకు ఒక రీజన్గా తయారు చేసి ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో అద్భుతమైన యువత ఉంది. కష్టపడి చేసే మనస్తత్వాలు ఉన్నాయి. ఇంకొక చదువుకున్న వారు ఉన్నారు. ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు. దేశానికి ఎక్కడ లేని వనరులు. సీ కోస్ట్ ఉంది, 1000 కిలోమీటర్లు ఉంది. 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తాం. రోడ్లు మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు నేషనల్ హైవేస్ లేకపోతే మారుమూల ప్రాంతాల్లో కూడా నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ అన్నీ డెవలప్ చేస్తున్నాం. ఒకప్పుడు మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పీరియడ్లో గుంతలబడిన రోడ్లు, అది నాకు వారసత్వంగా వచ్చాయి. కష్టపడుతున్నా, మీకు హామీ ఇస్తున్నా, అన్ని స్టేట్ హైవేస్ అన్ని బ్రహ్మాండంగా తయారు చేయించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కొంచెం సమయం పడుతుంది, చేసి తీరుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లున్నాయి, భూములున్నాయి. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి రాష్ట్రాన్ని ఈస్ట్ కోస్ట్కి, తూర్పు భాగానికి ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఇవి సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. నా ఆలోచన 15% గ్రోత్ రావాలి. వ్యవసాయానికి నీరు అవసరం, తాగడానికి నీళ్ళు అవసరం. నీటి సమస్య పరిష్కారం చేసిన తర్వాత, మీకు కావలసిన అనుకూలమైన పరిస్థితుల్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఉపయోగించుకొని మీరు ముందుకు పోగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. నేను నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకున్నాను. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్. భారతదేశం 2047కి వికసిత్ భారతదేశంగా ముందుకు పోతున్నారు. అందులో భాగంగా మనం ఆలోచించింది, దగ్గర మీ ఆదాయం ఇప్పుడు $3,500, అంటే దగ్గర 2 లక్షల నుంచి 2,70,000 నుంచి 3 లక్షలు జిల్లాల వారీగా డిఫరెన్స్ వస్తుంది. ఈ 3 లక్షల నుంచి 55 లక్షలు రాబోయే 22 ఏళ్లలో మీ తలసరి ఆదాయం మారుతుంది. ప్రతి సంవత్సరం మీ ఆదాయం పెరుగుతుంది. అందుకే ఇటీవల కాలంలో P4 పెట్టి పేదరికం లేని సమాజం కోసం ప్రజల్ని ఆస్తిగా భావించి వాళ్ళకు కూడా చేయూతనివ్వాలని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. 2.4 ట్రిలియన్ US ఎకానమీ తయారు చేయాలని చెప్పి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఈరోజు నాకు ఎంతో ఆనందం. మీ అందరినీ చూసా, మిమ్మల్ని చూస్తే ఒక తృప్తి కలిగింది, ఒక నమ్మకం కలిగింది. నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడమే కాకుండా అది మీకు తీసుకొచ్చి మిమ్మల్ని మెప్పించి ప్రపంచమంతా కూడా పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చే బాధ్యత నాది. దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. మీ పక్కనే రామాయంపట్నం పోర్ట్ వస్తుంది. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి BPCL రిఫైనరీ పెడుతున్నారు. ఆ రిఫైనరీ ఆధారంగా చిన్న పరిశ్రమలు మీరు పెట్టుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ మీరు SEZ MSME పార్క్ పెట్టారు. ఇక్కడ తయారు చేసిన వస్తువుల్ని రామాయంపట్నం పోర్టు ద్వారా విదేశాలకు కానీ దేశం మొత్తం మీరు ఎగుమతి చేసే అవకాశం వస్తుంది. అదే నేను ఆలోచిస్తున్నా. ఇలాంటి అన్ని కూడా క్రియేట్ చేస్తాం. ఇక్కడ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా
ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు మీరు నేరుగా కలెక్టర్ ఆఫీస్లో ఉండి ఆర్టీఐహెచ్ సెంటర్ అంటే రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్కి వెళ్తే మీకు ఏం కావాలన్నా గైడెన్స్ ఇస్తారు. ఇంకా మీకు శిక్షణ కావాలంటే తిరుపతికి వెళితే నిపుణులతో శిక్షణ ఇప్పిస్తాం. నేరుగా ఇక్కడికి వస్తే పర్మిషన్లన్నీ ఇచ్చి ఏ విధంగా మిమ్మల్ని ట్రైన్ చేయాలనో చేసి మీరు ఏ వస్తువు తయారు చేస్తారో మార్కెటింగ్ కూడా టైఅప్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత, చేయూతనిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవి చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చా. ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి కూడా మీరు చూస్తారు. ఒక పక్క పేద ప్రజలకు ఏమవసరం అవి చేస్తూనే ఈ రాష్ట్రంలో సంపద సృష్టించే మార్గం, ఆ సంపదలో ప్రజల్ని భాగస్వాములు చేసే విధానానికి నేను కృషి చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమైనాయని మిమ్మల్ని అడుగుతున్నా. లైన్లో ఉండేవాళ్ళకి మీకు అర్థమైనాయని నేను అడుగుతున్నా. ఆన్లైన్లో ఉండేవాళ్ళందరికీ అర్థమవుతున్నాయంటే చేతులపైకి ఎత్తండి. ఆన్లైన్లో ఉండేవాళ్ళు ఓకే. 87 ప్లేసుల్లో ఉన్నారు. దగ్గర దగ్గర 40,000 మంది లైన్లో ఉన్నారు. ఈ 40,000 మందిలో 20,000 మంది మీరు పారిశ్రామికవేత్తలైతే ఇంకా నేను అనుకున్న లక్ష్యం ఆటోమేటిక్గా నెరవేరుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఒక నూతనమైన ప్రయోగం, అది కూడా పొలిటికల్ అప్రోచ్. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం రెండు కలిస్తే ఏ విధంగా పనులు పరిగెత్తాయో ఇది ఒక ప్రయోగం మాత్రం. రాజకీయ నాయకులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రజల ద్వారా ఎప్పటికప్పుడు పాజిటివ్గా మోటివేట్ చేయాలి. అధికార యంత్రాంగం ప్రభుత్వం ఇచ్చిన అధికారాలతో పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. ఈ రెండు జరిగితే అనుకున్న లక్ష్యం రియల్ టైంలో చేసే అవసరం ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఆ ప్రయోగమే ఈరోజు మేము చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి ఒక చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు, ఆ చరిత్ర శ్రీకారం చుట్టిన ప్లేసు కనిగిరి నియోజకవర్గం కావడం, ఈ సందర్భంగా 87 ప్లేసెస్లో పారిశ్రామికవేత్తలందరూ ఉండి ఆన్లైన్లో వాళ్ళందరికీ చెప్పే అవకాశం రావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ, ఇది ప్రారంభం మాత్రం. రేపటి నుంచి అందరూ కూడా దీన్ని ఆచరించి రేపు రాబోయే 2 రోజులు 14, 15లో విశాఖపట్నంలో చేసే ఈ సదస్సుని ఆన్లైన్లో కూడా పెడతాం, కాలేజీల్లో స్కూల్లో కూడా పెడతాం. పిల్లలు కూడా మీకు ఇంట్రెస్టెడ్ చదువు చూసుకొని తద్వారా స్ఫూర్తిని పొంది మీ ఆలోచన విధానాన్ని పెంచుకోవాల్సిందిగా వారందరినీ కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై హింద్.